ఒక విషయం చెప్తా, చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. మనకన్నా కొంచెం గొప్పోళ్ళు మనకేదన్నా ఫంక్షన్కి చెప్పిరనుకో, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే, అబ్బో మనకు ఫంక్షన్కి చెప్పిర్రు, ఏం గిఫ్ట్ తీసుకుపోవాలి, వాళ్ళకి తగ్గట్లు ఉండాలి, ఏం చేయాలి అని రాత్రంతా ఆలోచించి నిద్రపోము. డబ్బులు లేకపోయినా ఏం చేయాలి, ఎవరి దగ్గర అప్పులు తీసుకోవాలి, చివరికి అప్పు చేసి ఏదో కాస్ట్లీ గిఫ్ట్ వాళ్ళకి తగ్గట్లే ఉండాలని కొంటామా, తీసుకొని పోతామా. ఆ గిఫ్ట్ తీసుకుపోయి ఏడ దబ్బుతారో కూడా తెలియదు మనకు వాళ్ళు. అట్లుంటుంది. అందుకు మనం ఎందుకు అప్పులు చేసి వాళ్ళ గిఫ్ట్ కొనడం అవసరమా? పోయినామా, తిన్నామా, వచ్చినామా, అంతే, అయిపోయాయి. మన ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళకి చెప్పినామనుకో, గొప్పోళ్ళకి, వాళ్ళు మనకేం గిఫ్ట్ తేరు, సింపుల్గా వచ్చి ఒక సెల్ఫీ ఇచ్చి వెళ్ళిపోతారు, అంతే. అంతే, మనం కూడా అట్లనే ఉండాలి. ఎవరికే కాస్ట్లీ గిఫ్ట్ తీసుకుపోవద్దు, మనం కూడా సెల్ఫీష్గా ఆలోచించాలి. ఆలోచించండి మీరు కూడా, ఎవరికే గిఫ్ట్లు ఇవ్వద్దు. అప్పులు చేసి గిఫ్ట్లు ఇచ్చేటంటే అవసరమే లేదు. పోవాలి, తినాలి, రావాలి, అంతే. మరి మీకు ఎలా అనిపిస్తుంది? నిజమా కాదా నేను చెప్పేది?